హాయ్ హలో మిత్రులారా, ఎలా ఉన్నారు? నేను మీ సుబ్బు. మరి ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈరోజు మన మైవి3 ఎండి గారు తమిళ్లో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అది మీరందరూ ఈ పాటికే చూసేసి ఉంటారు. ఎనీహో ఏది అయినప్పటికీ నా యొక్క ఛానల్ని మీరు అందరూ చూస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ తమిళ్లో ఉండేటువంటి ఈ మెసేజ్ని మనకి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అందిస్తున్న మద్రాస్ మైవి3 గ్రూపుకు చెందిన ఆనంద్ గారికి మరి మీ అందరి సమక్షంలో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నా ఛానల్ని చూస్తున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ డౌన్లైన్లో ఉండేటువంటి మన కుటుంబ సభ్యులకు కూడా నా యొక్క వీడియోని షేర్ చేయండి. వారిని లైక్ చేయమనండి, కామెంట్ చేయమనండి, సబ్స్క్రైబ్ చేయమనండి మిత్రులారా. ఓకే, లెట్ us స్టార్ట్ ద వీడియో. ఓకే, మైవి3 కుటుంబ సభ్యులకు నమస్కారం. మన కంపెనీ ఎలక్షన్ కోడ్ గురించి, కేవైసీ అప్డేట్ గురించి మరియు మరికొన్ని కారణముల చేత ఈ పేమెంట్ సిస్టమ్ అనేది టెంపరీగా స్టాప్ చేసి పెట్టి ఉన్నాము. మరలా రీఓపెన్ అయ్యి చాలా బాగా చురుకుగా పేమెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. పోయిన వారం పెండింగ్లో ఉన్న ఓఎం సభ్యులందరికీ కూడా పేమెంట్ అనేది ఇవ్వటం జరిగింది. అదేవిధంగా పోయిన శనివారం ఎవరైతే బిఎం సభ్యులు విత్డ్రా పెట్టి ఉన్నారో వారందరికీ కూడా ఈ పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత సిల్వర్ మెంబర్, గోల్డ్ మెంబర్, డైమండ్ మెంబర్, ఆ తదుపరి సిఎం మెంబర్లకు పేమెంట్ అనేది 1/1గా ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. దీనికి కావలసినటువంటి పనులన్నీ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు ఇలా జరుగుతూ ఉంటే గత 10 నెలలుగా ఒక పార్టీకి చెందిన వ్యక్తి మన కంపెనీపై రకరకాల ఆటంకాలను సృష్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అతను నేను ఎలాంటి పిటిషన్లు ఇవ్వలేదు అన్నారు. జరిగే కేసులకు నాకు ఎలాంటి సంబంధం లేదని స్టేట్మెంట్ కూడా ఇచ్చి ఉన్నారు. ఆయన ఎన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా మన కంపెనీ గురించి కానీ మన గురించి కానీ ఆయన వేసినటువంటి పన్నాగాలేమీ ఫలించలేదు. అయినా కంపెనీ అనేది నడుస్తూనే ఉంది కాబట్టి ఈ కేసు పెట్టినటువంటి వ్యక్తి నాకు ఎలాంటి సంబంధం లేదని ఈరోజు వీడియో పెట్టారు. ఎవరైతే ఈ యొక్క వీడియోని పెట్టి ఉన్నారో ఆ సదరు వ్యక్తి ఎందుకు ఆ వీడియో పెట్టారో అనే విషయాన్ని మనకి చెప్పాలి కదా. అదే సమయంలో సదరు వ్యక్తి నేనేమీ చేయలేదు అని చెప్తున్నారు కదా. ఆయన యొక్క ట్విట్టర్లో అన్ని విషయాలు కూడా ఉన్నాయి, మీరు కూడా చూడవచ్చు. ఇన్ని రకాల గొడవలు మనము తట్టుకుని మన యొక్క కంపెనీకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రన్ చేస్తూనే ఉన్నాము. మనం క్లియర్గా కంపెనీని చాలా జాగ్రత్తగా, లీగల్గా, స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి ఎందుకంటే 2026 కల్లా మన కంపెనీని ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీగా తీర్చిదిద్దడానికి ఒక పెద్ద లక్ష్యాన్ని మనం పెట్టుకున్నాం. ఇటువంటి వారితో గొడవలు పెట్టుకోవడానికి మనకి సమయం ఉండదు కదా. మన కంపెనీని లీగల్గా వేరే లెవెల్లో స్ట్రాంగ్గా చేయాలి. అందువలన మన యొక్క లీగల్ టీం వారు చాలా పకడ్బందీగా ప్లాన్లో ఉన్నారు. ఇప్పటి వరకు వారు ఇచ్చినటువంటి లీగల్ సలహాలను మనం తీసుకుని మనం ఫాలో అవుతున్నాం. మన కంపెనీని లీగల్గా స్ట్రాంగ్గా చేస్తున్నాం. కంపెనీకి వేరే లెవెల్లో తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. మన లీగల్ ఎక్స్పర్ట్స్ ఒకరు చాలా బాగా సలహాలు, సూచనలు ఇచ్చి మన కంపెనీని స్ట్రాంగ్ చేయడానికి చూస్తున్నారు. మన యొక్క లీగల్ ఎక్స్పర్ట్స్ యొక్క ఆలోచనలు మరియు సలహాలతో మన మైవి3 కుటుంబ సభ్యుల సహకారంతో ఖచ్చితంగా మన కంపెనీని 2026 సంవత్సరంలో ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీగా ఆవిర్భవిస్తుంది. ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగించినా మన యొక్క లీగల్ అడ్వైజర్ల ఆలోచనలతో, సలహాలతో, మీ యొక్క సహాయ సహకారంతో ఖచ్చితంగా మన అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం. మంచి వాళ్ళ లక్ష్యం ఎప్పుడూ గెలిచేదే నిత్యం. ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.